హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు కేసుల పాలవుతున్న బెట్టింగ్ యాప్స్ వివాదం సీనియర్ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరకు చేరింది. బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న ఆహా యాప్ అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆహా అనే ఓటీటీ యాప్లో బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ని చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకి చెందిన బాధితుడు శ్రీ రాంబాబు మీడియాకు వెల్లడించడం సంచలనంగా మారింది. దీనిపై ఆయన హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆహా షోలో ప్రభాస్, గోపీచంద్లకు బాలయ్య ఇచ్చిన ప్రెజెంటేషన్ పై Fun88 బెట్టింగ్ యాప్ ఉంటుందని, అది చూసి నేను ఆ యాప్లో బెట్టింగ్ చేసి మోసపోయి ఓ దశలో ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నానని తెలిపారు. శ్రీ రాంబాబు చెప్పింది నిజమేనంటూ ఆహా షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఫోటోలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఆహా యాప్ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ మై హౌస్ జాయింట్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. యాప్ అల్లు అర్జున్ కూతురు అర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నమోదైంది. దీంతో ఆహా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు చట్టపర చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం బాలయ్యకు, అల్లు ఫ్యామిలీకు కేసులు తప్పవని, తప్పకపోవచ్చు అని టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్పై 2017 నుంచి బ్యాన్ ఉందని, తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్పై 800 వరకు కేసులు నమోదైనట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగోయల్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. మరోవైపు బెట్టింగ్ యాప్ కారణంగా మరణించిన వారి వివరాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీంతో అంతిమంగా లీగల్ ఫైట్లో పోలీసులపై చేయి సాధిస్తారా, లేక యాప్స్ ప్రమోట్ చేసిన వారు కేసుల నుంచి తప్పించుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.